టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఎగ్జాక్ట్గా ముందు ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. మీరు ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి వస్తే ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి, జస్ట్ పక్కనే ఉంది. సో అనంతేశ్వర దేవాలయం ఎక్కడా లేదనమాట, ఇది శ్రీకృష్ణ ఉడిపి టెంపుల్. ఇది ముందు ఉన్నది ఇందాక మనం వెళ్ళిన చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్, ఆ పక్కనే ఉందన్నమాట అనంతేశ్వర స్వామి టెంపుల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అక్కడ రాసి ఉంది, మధ్వాచార్యులు గారు ఇప్పటికీ గాలి వాయు రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారని చెప్పేసి. విష్ణు రూపాయ శివయే, శివరూపాయ విష్ణువే అని చెప్పడానికి టెంపుల్ ఒక మంచి నిదర్శనం అన్నమాట. ఇక్కడ శివుడి రూపంలో విష్ణువు ఉన్నాడు, అంటే లింగ రూపంలో విష్ణువు ఉన్నారు. ఇంకా హోమంతో మొత్తం పొగ చేస్తుంది అనమాట. సరే, ఇట్లాంటి హోమం దగ్గర కూర్చుంటే మనకి ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్. ఇది మాట్లాడుతుంటే తల ఊపినట్టుగా అనిపిస్తుంది నంది. ఈ రాఘవేంద్ర స్వామి మఠంలో కూడా అన్నదానం పెడుతున్నారు ఇక్కడ అందరికీ కూర్చోబెట్టి. లంచ్ అక్కడ తిన్నారు కదా, అన్నదానంలో చాలా బాగుందన్నమాట. వేడివేడిగా ఉంది, స్వీటు అన్నము, ఒక రసంలా ఉంది, ఇంకొకటి సాంబార్ ఇచ్చారు, చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఎగ్జాక్ట్గా ముందు ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. ఓం నమ శివాయ, విష్ణు రూపాయ శివయే, శివరూపాయ విష్ణువే. సో ఇప్పుడే శివయ్య దర్శనం చేసుకున్నాను. అసలు ఎవరు లేరనమాట టెంపుల్లో. మీరు ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి వస్తే ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి, జస్ట్ పక్కనే ఉంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ శివ టెంపుల్ అనంతేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ అక్కడ కలుసుకుందాం. సో అనంతేశ్వర దేవాలయం ఎక్కడా లేదనమాట, ఇది శ్రీకృష్ణ ఉడిపి టెంపుల్. ఇది ముందు ఉన్నది ఇందాక మనం వెళ్ళిన చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్, ఆ పక్కనే ఉందన్నమాట అనంతేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను లోపల ఉన్న అనంతేశ్వర స్వామిని దర్శనం చేసుకొని చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాను. పక్కన ఇక్కడ గణపతి హోమం కూడా అవుతుంది. ఇక్కడ చాలా బాగా పొగొస్తుంది.
సో పంతులు గారు అడిగితే ఏం చెప్పారంటే అనంతేశ్వర స్వామి టెంపుల్ గురించి, వెనకాల ఉంది కదా టెంపుల్. అందరూ ఇక్కడ వైష్ణవులే ఉన్నారనమాట, పూజారులు అందరూ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరశురాములు గారు ఇక్కడ లింగావతారంలో ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు. అంటే విష్ణు రూపాయ శివే, శివ రూపాయ విష్ణువు అన్నట్టు. శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని మన కోసం చెప్పడానికి పరశురాములు, విష్ణు అవతారమైన పరశురాములు ఇక్కడ లింగావతారంలో ఉన్నారనమాట. సో మనం దర్శనం చేసుకొని ఇలా వస్తే, నడుచుకుంటూ వస్తే మనకి స్ట్రైట్గా ఇక్కడ అయ్యప్ప దేవాలయము మరియు ఇంకా శివుడి దేవాలయం చూడొచ్చు అనమాట. మనం నిన్న పజాక క్షేత్రం వెళ్ళాం కదా, అక్కడ మధ్వాచార్యులు గారు పుట్టిన ప్లేసు, వారి బాల్యం అక్కడ జరిగిన ప్లేసు. సో నిన్న మేము షేర్ చేసుకున్నాం కదా, ఉడిపి నుంచి వెళ్ళి వాళ్ళు అనంత పద్మనాభ స్వామిని అక్కడ తీసుకొచ్చారని చెప్పేసి. సో ఈ టెంపుల్ అదే అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళే మధ్వాచార్యులు గారి నాన్నగారు ఆ విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్ళి పూజించారనమాట. ఇంకొక విషయం ఏంటంటే మధ్వాచార్యులు గారు లాస్ట్ టైంలో ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎవరికి కనిపించలే అనమాట. సో ఇప్పటికీ అక్కడ రాసి ఉంది, మధ్వాచార్యులు గారు ఇప్పటికీ గాలి వాయు రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారని చెప్పేసి. అంటే లాస్ట్ టైంలో మధ్వాచార్యులు గారు ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రాలే అనమాట, ఈ టెంపుల్లోనే ఐక్యమైపోయారు. సో అందుకని వాళ్ళు ఇక్కడ మధ్వాచార్యులు గారు వాయు రూపంలో ఉంటారని వాళ్ళ నమ్మకం. వారి కోసం ఒక సపరేట్ ఉపాలయం కాదు, టెంపుల్ లోపలనే ఒక స్థానం ఉంది, రైట్ సైడ్లో మనం చూడొచ్చు. ఇందాక ఒక భక్తురాలను అడిగామంట ఈ టెంపుల్ గురించి, మీకు తెలిసిందేమనంటే చెప్పమని. సో వారు ఏమంటున్నారంటే ఇది శివుని టెంపుల్ కాదు, విష్ణు టెంపుల్ కాదు, ఇది హరిహరుల టెంపుల్, ఇద్దరి టెంపుల్. అంటే మనం చెప్పుకుంటాం కదా, విష్ణు రూపాయ శివయే, శివ రూపాయ విష్ణువే అని చెప్పడానికి ఈ టెంపుల్ ఒక మంచి నిదర్శనం అనమాట. ఇక్కడ శివుడి రూపంలో విష్ణువు ఉన్నాడు, అంటే లింగ రూపంలో విష్ణువు ఉన్నారు. సో అదే ఒక టెంపుల్ స్పెషాలిటీ. విష్ణు రూపాయ శివయే, శివ రూపాయ విష్ణువే, ఇద్దరు ఒకటే అనమాట. ఆయన వేరు కాదు, ఈయన వేరు కాదు, ఇద్దరు ఒకటే మనకి. వెనకాల హోమంతో మొత్తం పొగ చేస్తుంది అనమాట. అసలు ఇట్లాంటి హోమం దగ్గర కూర్చుంటే మనకి ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్. సర్ది, జ్వరంలో ముక్కు సమస్యలున్నా, ఏ సమస్యలున్నా వెళ్ళిపోతాయి. ఇప్పుడే స్వామిని దర్శనం చేసుకొని టెంపుల్ బయటకు వెళ్తున్నా. చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనేది. మనం ప్రజెంట్ చూస్తున్న గోపురం పేరు వచ్చేసి కనకన కిండి. కిండి అంటే కిటికీ అన్నమాట. ఈ కిటికీ నుంచి చాలామంది దర్శనం చేసుకున్నారు. అసలు ఏంటిది ఈ చరిత్ర అని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనకి కనకదాసు గారి స్టోరీ తెలియాలి. కనకదాసు గారు ఒక కూర్మగొల్ల వర్గానికి చెందినవారు అన్నమాట. అప్పట్లో అందరికీ ఉడిపి శ్రీకృష్ణ మఠంలోకి పర్మిషన్ లేదు దర్శనం చేసుకోవడానికి. కానీ కనకదాసు గారికి శ్రీకృష్ణుని చూడాలని చాలా ఉంటుంది. చాలా భక్తితో తన పాటలు పాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు లోపలికి అలౌ చేయరు. అప్పుడు కనకదాసు గారి టెంపుల్ వెనకాల నించొని చాలా బాధతో పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుని ఆలయం వెనకాల నుంచి పెద్ద గోడంతా పగిలిపోయి కనకదాసు గారికి శ్రీకృష్ణుడు దర్శనం ఇస్తారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు వెనకాల తిరిగే ఉంటారనమాట. మనం ప్రజెంట్ దర్శనం చేసుకున్న కిటికీ నుంచే దర్శనం చేసుకోవాలి లోపల. భక్త కనకదాసు గారు ఉన్నారు కదా, వారి విగ్రహం మనం ఇక్కడ చూసుకోవచ్చు. లోపల ఏదో జరుగుతుంది పూజ, ఒకసారి చూడడానికి వెళ్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ ఫార్మర్స్ ఉంటారు కదా, చాలా మంది ఇట్లా దేవుడికి దానం చేస్తారంట. రైస్, వడ్ల బ్యాగులు అనుకుంటాను, నాకు తెలిసి వడ్లు.
దారివిడే ఇందాక మనం ఆ టెంపుల్కి వెళ్ళాం కదా, లోపల అందరూ అసలు రైస్ డొనేట్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే మనము మధ్వాచార్యులు గారి గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉడిపిలో శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత ఉడిపిలో పూజలు ఎట్లా చేయాలి, దానికి సంబంధించిన 8 పీఠాధిపతులను నిర్వహించారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇయర్ ఒక పీఠాధిపతి మారుతారు. సో దానిలో భాగంగానే వాళ్ళకి ఒక రకమైన రిచువల్స్ ఉంటాయంట. ఈరోజు రైస్ ఎలాగో మొత్తం 6 ఫెస్టివల్స్ అలా ఉంటాయంట వాళ్ళకి. అందరూ వచ్చి దానం చేస్తూ ఉంటారు. సో నా చేతులతో రైస్ ఇలా నేనే డైరెక్ట్గా డొనేట్ చేయలేదు, జస్ట్ ముట్టుకున్నా అంతే, ఒక సంతోషం. అలాగే వీరికి ఇక్కడ కొబ్బరి మట్టలు ఒకసారి, వంటకి కావాల్సిన కట్టెలు ఒకసారి, అరటి ఆకులు ఒకసారి, ఇలా రకరకాల 6 ఫెస్టివల్స్ ఉంటాయంట మొత్తం. సో అది విషయం అక్కడ జరుగుతున్నది. నేను మాట్లాడుతుంటే తల ఊపినట్టుగా అనిపిస్తుంది నంది. సో నేను నెక్స్ట్ పక్కనే ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలోకి వెళ్తున్నా ప్రస్తుతానికి. చూద్దాం ఇక్కడ ఏముంది అనేది. ఈ రాఘవేంద్ర స్వామి మఠంలో కూడా అన్నదానం పెడుతున్నారు ఇక్కడ అందరికీ కూర్చోబెట్టి. రాఘవేంద్ర స్వామి మఠం లోపల దర్శనం చేసుకొని బయటకు వస్తున్నా. అక్కడ కూడా అన్నదానం పెడుతున్నారు. కానీ నేను ఫస్ట్ టైం వస్తున్నా కదా ఉడిపికి, శ్రీకృష్ణ మఠంలో భోజనం చేయాలనుకుంటున్నా. ప్రస్తుతానికి అక్కడే వెళ్తున్నా. నా బ్యాగ్ కూడా అక్కడే ఉంది. సో వాళ్ళు లోపల లడ్డు ఇచ్చారనమాట. ఇది మనం సాయంత్రం ఎప్పుడైనా తిన్నాం. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అవుతుంది. లైన్ మాత్రం చాలా పెరిగిపోయింది. నేను నెక్స్ట్ డైరెక్ట్ భోజనశాల వెళ్దాం అనుకుంటున్నా. టెంపుల్ లోపల వాష్రూమ్ ఫెసిలిటీ లేదు, కొంచెం పక్కన ఉందన్నమాట. ఇదేమో టెంపుల్ సైడ్, ఇక్కడ వాష్రూమ్స్. మీకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే ఇక్కడ మనకి లగేజ్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి అండ్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చాలా చీప్లో. భోజన టైంకి ఇక్కడ రాశారు 12 నుంచి 3 వరకు, మళ్ళీ 8 నుంచి 10 వరకు. ప్రజెంట్ టైం వచ్చేసి 1:25 అవుతుంది మధ్యాహ్నం. ఇందాకే ఉడిపి టెంపుల్లో లంచ్ అక్కడ తిన్నా కదా, అన్నదానంలో చాలా బాగుందన్నమాట. వేడివేడిగా ఉంది, స్వీటు, అన్నము, ఒక రసంలాగా ఉంది, ఇంకొకటి సాంబార్ ఇచ్చారు, చాలా బాగుంది. బయట ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదన్నమాట. సో ప్రజెంట్ 1:25 అవుతుంది టైం. నేను నెక్స్ట్ శృంగేరి వెళ్దాం అనుకుంటున్నా. నేను ఎక్కువ నా ట్రావెల్లో మధ్యాహ్నం టైంలోనే ట్రావెల్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం 12:30, 1:30 వరకు దర్శనాలు, టెంపుల్స్ ఏమైనా ఉంటే చూసుకొని లంచ్ చేసుకొని మళ్ళీ ఏదైనా ట్రావెల్ ఉంటే ఈ 1:30 నుంచి 4:35 వరకు ఇంకా ట్రావెల్ చేస్తాను అనమాట. ప్రజెంట్ నేను అదే చేస్తున్నా. ఒక చిన్న టిప్ లాగా మీతో షేర్ చేసుకుంటున్నా.
సో నెక్స్ట్ శృంగేరిలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన పాత వీడియోస్ కూడా చూడండి. కొల్లూరు మూకాంబికమ్మ టెంపుల్, గోకర్ణ, మురుడేశ్వరి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూడండి. నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. బాయ్ బాయ్.